బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో డిఆర్ఐ అధికారులు భారీ ఎత్తున బంగారం పట్టుకున్నారు. చౌటుప్పల్ పంతంగి టోల్ గేట్ వద్ద సుమారు 2.5 కోట్ల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు డిఆర్ఐ అధికారులు. చెన్నై నుంచి బీదర్కు కారులో బంగారాన్ని తీసుకువెళ్తున్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కారు హ్యాండ్ బ్యాగ్ కింద ప్రత్యేక క్యాబిన్ ఏర్పాటు చేసి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా ఫోన్ లైన్ ద్వారా అడిగి తెలుసుకుందాం. రానా, ఈ స్మగ్లింగ్ గురించి అసలు డీటెయిల్స్ ఏంటి? ఎయిర్పోర్ట్ నుంచి కూడా తీసుకుని వస్తే అనుమానాస్పద నేపథ్యంలో ఇటు కస్టమ్స్ అధికారిని కూడా తప్పించుకోవాలనే ఉద్దేశంతో బీదర్ నుంచి వీరు కారులో మారుతి స్విఫ్ట్ ద్వారా కూడా ప్రయాణించారు. పోలీసులు తనిఖీలో డౌట్ వచ్చినప్పుడు వారిని అన్ని రకాలుగా కూడా వారు చెప్పే సమాధానాలు అవన్నీ కూడా చూసిన తర్వాత ఏంటి ఏముంది దీంట్లో అనేది కూడా పూర్తి స్థాయిలో చెక్ చేయాలన్న ఉద్దేశంతో పోలీసులు వారు మొత్తం కూడా చెక్ చేస్తే భారీ ఎత్తున బంగారం అనేది ఇవాళ బయటపడింది. ఆ చూసిన తర్వాత పోలీసులే నిర్ఘాంతపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఏంటి ఎక్కడి నుంచి తెచ్చారు ఏంటి అనేదంతా కూడా ఆ పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే వారు వచ్చినటువంటి ప్లేసెస్ కానీ వాళ్ళ ఫోన్లు కానీ ఇప్పటికే అన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకుని వారిని ఇప్పటికే డిఆర్ఐ అధికారులు అదుపులో తీసుకున్న తర్వాత అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం 2,46,310 రూపాయలు మాత్రం దాని యొక్క వాల్యూ అనేది చెప్తున్నారు. ఈ చెన్నై నుండి కూడా వీళ్ళు తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం హైదరాబాద్ మీదుగా వెళ్తూ ఉన్నట్టుగా వాళ్ళు వచ్చింది. దాంతో పాటు ఇప్పటికే పోలీసులకి చౌటప్పల్ పతంగి టోల్ గేట్ వద్ద వారికి డౌట్ వచ్చింది. అక్కడ డిఆర్ఐకి సంబంధించిన వారందరూ కూడా యాక్చువల్గా వేరే ఇన్ఫర్మేషన్ వచ్చింది, వేరే ఒక కారును కూడా వాళ్ళు చెక్ చేయాలనుకున్నారు. అయితే ముందుగా వీళ్ళు కారును మార్చుకొని చిన్న కారులో వాళ్ళు రావడము, తర్వాత వాళ్ళు అనుమానాస్పదంగా ఆన్సర్స్ చెప్పడము, అనుమానాస్పదంగా వారు వ్యవహరించడం, ఇవన్నీ వాళ్ళని అరెస్ట్ చేశారు. థ్యాంక్ యూ రానా.